హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెనడా కృష్ణ. ఈరోజు మనతో పాటు రుతురాజ్ ఉన్నాడు. సో హీస్ వర్కింగ్ ఇన్ ద నాస్డాక్ యాజ్ వెల్. తనే రెఫర్ చేసింది నన్ను నాస్డాక్కి. సో లైక్ తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన బ్యాక్గ్రౌండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఈ ప్రావిన్స్ నుంచి కాదు, తను వేరే ప్రావిన్స్ నుంచి. సో విల్ డిస్కస్ సంథింగ్ లైక్ తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు వెరాఫిన్లోకి ఎలా వచ్చాడు, లైక్ నాస్డాక్ ఎలా వచ్చాడు, ఐ మీన్ నాస్డాక్ వెరాఫిన్ రెండు ఒకటే. సో ఎలా వచ్చాడు ఇవన్నీ కొంచెం మాట్లాడుకుంటూ ప్యారలల్గా వేరే ప్రావిన్స్లో ఉన్నాడు కదా, ఈ ప్రావిన్స్కి డిఫరెన్స్ ఏంటి, తనకి లైఫ్ ఎలా అనిపిస్తుందో విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో టుగెదర్. Hi everyone, I'm Rituraj. Nice meeting with you, partner. Thanks for Nice having meeting me. you. Yeah. అంటే యాక్చువల్లీ రుతురాజ్ నాకు రెఫరనే కాదు కానీ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి మంచి ఫ్రెండ్ అనమాట. సో ఇక్కడికి తను మూవ్ అయింది వచ్చేసి హెలిఫాక్స్ నుంచి. ఇక్కడికి వచ్చిన తర్వాత వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. అలాగా తను సజెస్ట్ చేస్తూ గైడ్ చేస్తూ ఉన్నాడు. నేను అప్లై చేస్తున్నాను నాస్డాక్కి. సమ్ హౌ వి గాట్ ఇన్ టు ఇట్. సో ఐ జస్ట్ వాంట్ టు నో లైక్ నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఐ మీన్ బ్యాక్ ఇన్ ఇండియా ఏం చేసావు, ఓకే, దాని తర్వాత ఇక్కడికి ఎలాగా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఇచ్చావంటే. నేను బ్యాక్ ఇన్ ఇండియా SRM యూనివర్సిటీలో చదువుకున్నా, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను. ఓకే 2020 పాస్ అవుట్ అయ్యాను. దాని Okay. తర్వాత 2.5 years జాబ్ చేశాను HP కంపెనీలో. సో యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్. నా టెక్నాలజీ స్టాక్ పైథాన్లో ఎక్కువ వర్క్ చేసేవాడిని. ఓకే సో దాని తర్వాత నేను మాస్టర్స్కి వెళ్ళాలనుకున్నా. ఓకే సో కెనడాలో వేరే యూనివర్సిటీస్ అప్లై చేశా. ఆ యూనివర్సిటీస్ ప్రకారం డల్హౌసీ బాగా అనిపించింది. సో డల్హౌసీ యూనివర్సిటీ ఇది హాలిఫాక్స్ నోవా స్కోషియాలో ఉంది. సో వన్ ఆఫ్ ద టాప్ 15 యూనివర్సిటీ అవును. ఇన్ కెనడాలోనే వస్తుంది ఇన్ కంప్యూటర్ సైన్స్. మాస్టర్స్ ఇన్ అప్లైడ్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్లో అడ్మిట్ వచ్చింది. ఓకే సో నేను 2022 సెప్టెంబర్ 4లో వచ్చాను. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే 12 months ఓన్లీ స్టడీస్, 4 months ఇంటర్న్షిప్ ఉంది. ఈచ్ టర్మ్ 3 subjects ఉండేది. సో 12 months స్టడీస్ అయ్యాక 4 months ఇంటర్న్షిప్ చేశాను RBCలో. ఓకే దాని తర్వాత 2-3 months జాబ్ సర్చ్లో ఉన్నాను. తర్వాత వెరిఫైన్ ఆఫర్ వచ్చింది. మిగతా ఇంటర్వ్యూస్లోని ఇది ఒకటే ఆఫర్ వచ్చింది. సో హాలిఫాక్స్ టు న్యూ ఫౌండ్లాండ్ అయ్యాను. ఓకే. సో వన్ థింగ్ ఏంటంటే మీ ప్రోగ్రామ్లో కోఆప్స్ ఉంది. సో కోఆప్స్ పెయిడ్ కోఆప్స్ ఏనా? యా, పెయిడ్ కోఆప్స్. ఓకే. ఎవెన్చువల్లీ జాబ్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి కదా కోఆప్స్? అంటే డిపెండ్స్ ఆన్ కంపెనీ. ఇంకా కంపెనీకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, దాన్ని బట్టి మోస్ట్లీ ఇవ్వరు. లైక్ మోస్ట్ ఆఫ్ ద కోఆప్ పొజిషన్స్ ఇస్ లైక్ దే ఓన్లీ టేక్ ఫర్ కోఆప్ అండ్ యూ హ్యావ్ టు సర్చ్ ఫుల్ టైమ్. సో దే ఓన్లీ హైరింగ్ ఫర్ కోఆప్ పొజిషన్స్ just to get some projects done, like something. And yeah, one company ఉంది, CRA అని ఒక కంపెనీ ఉంది, కెనడా రెవెన్యూ ఏజెన్సీ. సో ఆ కంపెనీ ఏంటంటే ఫుల్ టైమ్ కన్వర్షన్స్ ఆల్మోస్ట్ 95% అయిపోద్ది కోఆప్ వస్తే. సో నా బ్యాచ్మెంట్స్ చాలా మందికి వచ్చాయి. సో వాళ్ళందరూ CRAలో ఫుల్ టైం అయిపోయారు. మిగతా కంపెనీస్ ఏంటంటే మోస్ట్లీ నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికి ఫుల్ టైం ఇవ్వలేదు. దే వర్ ఆల్సో సర్చింగ్ ఫుల్ టైం. ఓకే. సో ఐ మీన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ యువర్ అప్లయింగ్ జాబ్స్, లైక్ ఎన్ని జాబ్స్ అప్లై చేశారు, లైక్ ఎన్ని ఇంటర్వ్యూస్ వచ్చాయి, మీరు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఏ టైం అప్పుడు ఇది వీఆర్ టాకింగ్ అబౌట్ 2023 అప్పుడా? 2023 డిసెంబర్ అప్పుడా? ఓకే. ఈ టైంలో మీరు ఎన్ని అప్లై చేశారు, ఎన్ని ఇంటర్వ్యూస్ వచ్చాయి, ఏంటి ఆ స్టోరీ కొంచెం చెప్తే కొంచెం. యా, సో నేను నవంబర్ నుంచి స్టార్ట్ చేశాను. నా Okay. ఇంటర్న్షిప్ డిసెంబర్లోనే అవుతుంది. సో దాని ముందే 1 month ముందే స్టార్ట్ చేశాను. సో నేను టోటల్గా ఆన్ యావరేజ్ 1000 అలా అప్లై చేశాను. లింక్డ్ఇన్ 1000 జాబ్స్ అప్లై చేశాను. 1000 జాబ్స్ అప్లై చేస్తే దానిలోనే 6-7 ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. ఓకే. యా, సో 6-7 ఇంటర్వ్యూ కాల్స్లో 2-3 కంపెనీస్ ఫైనల్ రౌండ్స్కి వెళ్ళాను. ఓకే. ఈ ఒక్కటే ఆఫర్ ఆఫర్ వచ్చింది. వచ్చింది. ఓకే, దట్స్ గుడ్. లైక్ ఇంటర్వ్యూస్ కొంచెం చెప్తారా? మీకు ఇంటర్వ్యూస్ ఎలాగా అడిగేవాళ్ళు, లేకపోతే ఐ మీన్ వెరాఫిన్లో కానీ, నాట్ ఓన్లీ ఇన్ వెరాఫిన్, మామూలుగా మీకు ఇంటర్వ్యూస్ ఈజ్ ఇట్ లైక్ టఫ్ అనిపించిందా బ్యాక్ ఇన్ ఇండియా కన్నా, లేకపోతే ఇండియాలోనే బెటర్ అనిపించిందా? ఆ డిఫరెన్స్ ఏమైనా తెలిసిందా మీకు ఇండియా నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఇంటర్వ్యూస్ కానీ? మోస్ట్లీ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇక్కడ కెనడా యూఎస్లో అంత టఫ్ ఏం కాదు కంపేర్ టు ఇండియా. ఓకే. సో అదే కంపెనీస్ గూగుల్ పెద్ద కంపెనీస్ తీసుకుంటే వాళ్ళు కోడింగ్ రౌండ్స్ టఫ్ ఉంటాయి కంపేర్ టు కెనడా. సో అంటే అంత చాలా మంది ఇండియాలో కాంపిటీషన్ ఎక్కువ.
సో జనరల్ ఎక్కువ మంది అప్లై చేస్తారు, దానివల్ల కొంచెం హైరింగ్ Tough రౌండ్స్లో చేస్తారు. టఫ్ చేస్తారు. కెనడాలోనే ఏంటంటే నేను కోఆప్ ఇంటర్వ్యూస్ కంటే జస్ట్ నార్మల్గా ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్ ఏం చేసావు అని జస్ట్ ఎక్స్పీరియన్స్ మీద అడుగుతున్నాను మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ కాల్స్ ఫర్ కోఆప్. ఇప్పుడు ఫుల్ టైం అయితే డిపెండ్స్ ఆన్ పొజిషన్ అది. నేను మోస్ట్లీ సాఫ్ట్వేర్ డెవలపర్ పొజిషన్స్కి అప్లై చేశాను. ఆ పొజిషన్స్కి ఏంటంటే కోడింగ్ ఇంటర్వ్యూస్ అయ్యాయి. సో ఫుల్ టైం పొజిషన్స్ అంటే కోడింగ్ ఇంటర్వ్యూస్, కోడింగ్ ఒకవేళ ఆ పొజిషన్స్ అప్లై చేయాలనుకుంటే కోడింగ్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. లైక్ లీడ్ కోడ్, డిఎస్ఏ అని కొంచెం తెలియాలి. సో కొన్ని కంపెనీస్ డిఎస్ఏ రౌండ్స్ అని అయ్యాయి, సిస్టమ్ డిజైన్ రౌండ్స్ ఒక కంపెనీ తీసుకుంది. ఈ కంపెనీ వచ్చేసరికి నాస్డాక్ అయితే కోడింగ్ రౌండ్స్ లేదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. సో మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ ఉన్న టెక్నాలజీస్, అవి ఫండమెంటల్స్ ఇంకా బేసిక్స్ వస్తే అది చాలు, సరిపోతుంది యాజ్ ఫర్ నాస్డాక్. ఓకే యా దట్స్ వాజ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఆఫ్. ఓకే, మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు యువర్ కోఆప్స్, మీకు పే అన్నారు కదా, పెయిడ్ కోఆప్స్ అన్నారు కదా. ఐ మీన్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎంత పే చేసేవాళ్ళు అంటే, ఐ మీన్ సో దట్ ఎవ్రీబడి అండర్స్టాండ్స్, లైక్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కోఆప్ వస్తే ఇంత అమౌంట్ అయితే వీ కెన్ లైక్ రేంజ్ ఏదైనా చెప్పగలుగుతారా, మీ ఫ్రెండ్స్కి వచ్చిన రేంజ్ కానీ, అంటే వాట్ ఈస్ ద లీస్ట్ విచ్ యువర్ బ్యాచ్మేట్స్ గాట్ అండ్ వాట్ ఈస్ ద హైయెస్ట్ యూ సీన్? సో ఇట్స్ లైక్ ఇన్ రేంజ్ 21 to 45. 45 దాకా ఇచ్చారా? Some 21 companies నుంచి like 45 very దాకా. rare, one company is for $40. $40 అలా ఇచ్చిందా? Yeah. ఓకే ఓకే, $40 కింద మళ్ళీ తనది ఫుల్ టైం పొజిషన్ కన్వర్ట్ అయిందా మరి? I'm not sure. నాట్ షూర్. ఓకే, సో దట్స్ వాట్ ఇట్ ఈస్. మీకు కోఆప్స్ గురించి ఏదన్నా డౌట్స్ కానీ, లేకపోతే డెల్హౌసీ గురించి ప్రోగ్రామ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు హిమ్. నేను లింక్డ్ఇన్ కానీ ఇస్తాను, సో యూ కెన్ రీచ్ అవుట్ టు హిమ్. లైక్ సో తను ఏదైనా హెల్ప్ చేయగలిగితే డెల్హౌసీ ప్రోగ్రామ్స్ గురించి కానీ, లేకపోతే మీకు డెల్హౌసీలో ఎలా ఉంటుంది స్టడీ కల్చర్ కానీ, వీటి గురించి హీ కెన్ యాక్చువల్లీ హెల్ప్ యూ. బ్యాక్ టు యువర్ డెల్హౌసీ క్వశ్చన్స్, వాస్ లైక్ మీ బ్యాచ్ ఎంతమంది ఉండేవాళ్ళు అప్లైడ్ కంప్యూటర్ సైన్స్కి, మాస్టర్స్ ఇన్ అప్లైడ్ కంప్యూటర్ సైన్స్? దాంట్లో ఎంతమంది ఇండియన్స్ అలాగా, అండ్ ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది? అందరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా, లేకపోతే వాజ్ దేర్ ఎనీవన్ లైక్ రైట్ ఆఫ్టర్ బ్యాచిలర్స్? యా, సో నా ప్రోగ్రాంలో 80 మంది ఉన్నారు. ఓకే, ఇన్ మై టర్మ్. ప్రీవియస్ టర్మ్లో వింటర్ చేసే టర్మ్, బట్ ఈ అప్లైడ్ కంప్యూటర్ సైన్స్లో ఏంటంటే ఒక ప్రీ రిక్వెసిట్ కోర్సు ఉంటుంది, అది అందరికీ ఇవ్వరు. కొంతమంది ర్యాండమ్గా ఇస్తారు. సో ఆ ప్రీ రిక్వెసిట్ కోర్స్ ఉండే వాళ్ళకి 20 months చేయాలి. 20 months చేయాలా? 20 months స్టడీ. లేదు, 20 months. ఆ ప్రీ రిక్వెసిట్ కోర్స్ పేరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ అని. పార్ట్ ఆఫ్ ఆ ప్రీ రిక్వెసిట్ వచ్చిన వాళ్ళకి ఒక 4 months ఎక్స్ట్రా చేయాలి. సో ట్యూషన్ ఫీజు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ర్యాండమ్గా ఈ మధ్యన అయితే ర్యాండమ్గా ఇస్తున్నారు. లైక్ దోస్ హూ ఆర్ గెటింగ్ దట్ ప్రీ రిక్వెసిట్ కోర్స్ హ్యాస్ టు స్టడీ ఫర్ 4 months more. సో మీరు ఒక కోర్స్కి 4 months ఎందుకు? ఐ మీన్ ఒక కోర్స్ అయితే అదర్ కోర్సుతో పాటు చదువుకోవచ్చు కదా, వై 4 months ఎక్స్ట్రా, లైక్ ఆ ఒక్క కోర్స్ కోసం ఎందుకు అని? Yeah, that is one mandatory course. So they structured it like in first term, we have to take first 3 mandatory course. So those who got that one extra course, in their last term they will have only 2 courses. Okay. So we had 3 courses in last term, so they will have 2 courses. 2 courses. Okay. మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది? 85 80 to 90 ఉంటారు. అందరూ ఇండియన్స్ ఉంటున్నారు లేకపోతే? Yeah, mostly 95% Indians. 95% ఇండియన్స్. మేబీ బ్యాచిలర్స్ ఉండొచ్చేమో కదా? Yeah, bachelors లో డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, మోస్ట్లీ యూజువల్లీ నేను చూసిన ఇక్కడ మెమోరియల్ యూనివర్సిటీలో కానీ, లేకపోతే డల్హౌసీలో కానీ, యూజువల్లీ కంప్యూటర్ సైన్స్ అంటే యూజువల్లీ ఇండియన్సే వీ కెన్ ఎక్స్పెక్ట్. ఈవెన్ మా ఎంబీఏ ప్రోగ్రామ్కి అయితే లైక్ డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది బిజినెస్ ప్రోగ్రామ్స్కి వీళ్ళకి కానీ, బట్ కోర్ మన ఇండియన్స్కి ఐటీ మంచి కోర్ కాబట్టి దే కమ్ ఫర్ దాట్ అని నేను అనుకుంటున్నాను. మరి నీ జాబ్ 1000 jobsకి ఎలా అప్లై చేశారు ఆ 2 monthsలో? లైక్ మీరు ఏమైనా స్ట్రాటజీ ఫాలో అయ్యారా లేకపోతే ఏంటి? అదైనా కొంచెం. ఓకే, సో నేను ఏంటంటే రెజ్యూమే కీవర్డ్స్ కొంచెం మార్చేవాడిని. ఓకే, సో జాబ్ స్కానర్, కొన్ని ATS టూల్స్ ఉన్నాయి, ఇంకా సింప్లిఫై జాబ్స్ అని క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంది.
సో ఆ క్రోమ్ ఎక్స్టెన్షన్ వాడేవాడిని. అది ఆటో ఫిల్స్ చేసేది అప్లికేషన్స్. కొంచెం Okay. ఫాస్ట్‌గా అయ్యింది. సో 1 సెకండ్ అంటే ఐ మీన్ ఆటోఫిల్ ఎందుకంటున్నానంటే వర్క్ డేలో ఎవ్రీ టైమ్ యూ అప్లై ఫర్ ఎ జాబ్ ఒక కంపెనీ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకేదన్నా కోకో కోలాకి అప్లై చేస్తున్నారు అనుకోండి యూ ఓపెన్ దాట్ లైక్ ఆ రెజ్యూమే పెట్టిన తర్వాత మీరు మళ్ళీ ఫిల్ చేయాలి అవన్నీ ఫిల్ చేయకుండా ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది అనమాట వాళ్ళ వెబ్సైట్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలన్నమాట మీరు చదువుకుంది ఇవన్నీ వాట్ నాట్ లైక్ బేసిక్ డీటెయిల్స్ అది ఒక ఎక్స్టెన్షన్ వాడారంటే ఇట్ యాక్చువల్లీ ఫీల్స్ దట్ ఫర్ యూ లైక్ అది దాని బదులు ఒక 20-30 మినిట్స్ ఈజీగా మీరు టైం వేస్ట్ అయిపోయింది దాని ఫిల్లింగ్కి ఆ ఎక్స్టెన్షన్ వల్ల యూ విల్ సేవ్ దట్ 20-30 మినిట్స్ టైం అండ్ ఇట్స్ అ టీడియస్ ప్రాసెస్ లైక్ ఇట్ ఈస్ లైక్ మండేన్ టాస్క్ యూ నీడ్ టు ఫిల్ ఆల్ ద డీటెయిల్స్ సో అది కొంచెం హెల్ప్ అవుతుంది అంతేనా ఓకే ఇదే కంపెనీస్ నాకు బాగా అనిపించాయి జాబ్ ఇంకా కంపెనీస్. సో అవి టైలర్ చేసేవాడిని అప్లికేషన్స్ ఇంకా కీవర్డ్స్ అన్ని పెట్టేవాడిని. అలాగే అప్లై చేశాను లైక్ కవర్ లెటర్ ఏవే అప్లికేషన్స్ కవర్ లెటర్ మ్యాండేటరీ అయితే అప్పుడు కవర్ లెటర్ చేసి పెట్టేవాడిని లేకపోతే ఓన్లీ రెజ్యూమే పెట్టేవాడిని. ఓకే I think for jobs, I think you need to prepare a good resume. Try to be like in 2 pages, and also follow ATS format. Some resumes are not ATS friendly. The YouTube videos ani untai netlo like how to create a resume which is ATS friendly. అవి రిసోర్సెస్ ఫాలో అవుతే సరిపోతుంది. ఇంకా మీ కీవర్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి లేదా జాబ్ డిస్క్రిప్షన్ చూసుకోండి. ఇంకా ఐ వాజ్ అప్లయింగ్ లైక్ డైలీ 10-15 కంపెనీస్ పర్ డే. సో కీప్ కాన్స్టెంట్లీ అప్లయింగ్ అండ్ ప్యారలీ అప్స్కిల్ యువర్ సెల్ఫ్. ఇన్ కేస్ ఇఫ్ యూ గెట్ ఇంటర్వ్యూ కాల్స్ యూ నీడ్ టు బీ ప్రిపేర్డ్. సో అవన్నీ ప్యారలీగా చేసుకున్నా. అదే నా ఇంటర్వ్యూ ప్రాసెస్. ఓకే ఐ మీన్ యూజువలీ ఆ 2-3 మంత్స్ మీరైతే మీకు తొందరగా వచ్చిందని చెప్పాలి. 2-3 మంత్స్ అంటే ఈవెన్ ఫర్ మీ బట్ ఇట్ ఇస్ నాట్ లైక్ నాట్ ఎవ్రీబడి యాజ్ లక్కీ యాజ్ అస్ కదా లైక్ వాట్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ వే బియాండ్ 5 months 6 months ఆ 6 months చాలా అసలు ఆ కష్టం వాడికే తెలుస్తుంది అనమాట. ఆ 5 months కష్టం వాడికే తెలుస్తుంది. ఇట్స్ నాట్ అ జోక్ యాక్చువల్లీ 5 months రాలేదంటే జాబ్ దట్స్ 5 months అంటే చాలా జనరస్గా చెప్తున్నా. దేర్ ఆర్ పీపుల్ లైక్ మీకు కూడా తెలిసే ఉంటుంది హూ డజంట్ గెట్ ఎ జాబ్ ఫర్ అ ఇయర్ ఆర్ సో లైక్ వాళ్ళైతే యూ షుడ్ నాట్ గివ్ అప్ ఎట్ ఆల్. లైక్ ఐ హ్యావ్ సీన్ పీపుల్ గివింగ్ అప్ saying that like I'll work in the part time or whatnot, but I feel that you should never give up when you're applying for your full time jobs. Like you came here for that, like దాని కోసమే వచ్చాము జాబ్స్ కోసమే. సో ఐ థింక్ యూ షుడ్ గివ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఇన్ యూ టు గివ్ లైక్ టు గెట్ ఎ ఫుల్ టైమ్ జాబ్ అని నా ఉద్దేశం. యాక్చువల్లీ పిఆర్ అనుకుంటారు కానీ ఐ ఫీల్ వన్స్ యూ గెట్ ఎ జాబ్ పిఆర్ ఇస్ లైక్ జస్ట్ లైక్ దాట్ లైక్ ఇట్ ఈస్ ఈజీ టు గెట్ ఎ పిఆర్. సో గెటింగ్ ఎ ఫీల్డ్ జాబ్ ఇస్ సంథింగ్ రియలీ ఇంపార్టెంట్. Yeah, I completely agree. My focus was getting a job, not a PR. I wanted to get a field job, and if you get a PR also, like you have other options. Even if you get a job in some other province, you can still apply after getting 1 year of work experience and getting a good score in IELTS. So if you get a good points in CEC also, I think you are eligible enough to get into Canadian experience entry. So you can get a PR. I got job in this province. So in this province there are multiple other pathways. మల్టిపుల్ పాత్వేస్ని తను ప్రావిన్షియల్ కానీ లేకపోతే అట్లాంటిక్ నామినేషన్ కానీ చేస్తున్నాడు. సో థింగ్ ఇస్ దట్ నాస్డాక్ వెరఫిన్ అనేది దే యాక్చువల్లీ హెల్ప్ అస్ ఫర్ అప్లయింగ్ ద జాబ్స్ అనమాట. లైక్ లాయర్ని పెట్టి మన కోసం ప్రాసెస్ మొత్తం వాళ్ళే చేస్తారు విచ్ బికమ్స్ వే ఈజియర్. లైక్ process itself will take like 5,000. I know people who spend like 5,000 just for the lawyer and getting the documents done. So అదంతా కంపెనీ చూసుకుంటుంది. ఒక పైసా కూడా మన దగ్గర నుంచి పే చేయాల్సిన అవసరం లేదు, which is really good. Like that's what the companies are for. Like if you get a good job then like 5,000 is like what 1 month 1.5 months salary or something. So like that's what you're gonna save like after the taxes. I'm saying like మీ సాలరీ రేంజ్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పగలుగుతారా? ఐ మీన్ ఇలాంటి కార్పొరేట్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఇలాంటి రోల్స్కి సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లైక్ it depends on company to company. I seen people like 60K also, but if you have good skills and if you do like for software development, no lead code అని చేసావు లైక్ DSM బాగా నాలెడ్జ్ ఉంది, కోడింగ్ రౌండ్స్ చేయగలవు అంటే పెద్ద కంపెనీస్ అది చేయొచ్చు. లైక్ గూగుల్, అమెజాన్ వాళ్ళందరూ లైక్ దే గివ్
న్యూ బ్రాండ్స్ వాళ్ళకి 150K అలా ఇస్తారు. 150K, okay. So basic could be 60 and like 150 కూడా వెళ్ళొచ్చు, 150, 180 దాకా కూడా వెళ్ళొచ్చు. ఓకే దట్స్ సంథింగ్. బట్ అదే డిఎస్ఏ లీగ్ కోడ్ ఇవన్నీ కొంచెం కాన్సెప్ట్స్ అని ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 వచ్చేసి మోర్ ఇన్ఫార్మల్ టాక్ ఉంటుంది. అంటే ఐ మీన్ ప్రావిన్స్ చేంజ్ అయ్యారు కదా, ప్రావిన్స్ గురించి కానీ ద వే హీ వాంట్స్ టు కంపేర్ ద ప్రావిన్సెస్ అండ్ సీ ఆల్ దోస్ స్టఫ్ లైక్ ఇన్ఫార్మల్గా మాట్లాడదాం అనుకుంటున్నాం పార్ట్ 2. సో వీ గోనా ఆస్క్ మోర్ క్వశ్చన్స్ అండ్ గెట్ టు నో మోర్ అబౌట్ Rituraj. So yeah, stay tuned for the next part 2. Until the next video, see you, take care.